నియోజకవర్గానికి ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామని సీఎం చంద్రబాబు తెలిపారు. 100 పార్కులకు శంకుస్థాపన చేశామని, 500 కోట్ల మేర పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఇప్పటికే విడుదల చేశామని చెప్పారు. 200 కోట్లతో క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. 5 లక్షల మందికి డ్వాక్రా మహిళలకు ఎంటర్‌ప్రెన్యూర్లుగా మారుస్తామని విజయవాడలో జరిగిన ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ లో వివరించారు. ఈ ఎంఎస్ఎంఈ సబ్మిట్ ఒక సమావేశం కాదు, ఇది కొత్త ఆవిష్కరణలకు వేదిక కావాలి, కొత్త పరిశ్రమలకు శ్రీకారం చుట్టాలి. ఎంఎస్ఎంఈ సబ్మిట్ 2026 అభివృద్ధికి కీలకమైన మైలురాయి అవుతుంది. ఈ సదస్సు ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, లబ్ధిదారులు, స్టార్టప్లు, బ్యాంకులు, టెక్నాలజీ నిపుణులు, ఎగుమతిదారులు, పరిశ్రమల సంఘాలు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈరోజు అనేక ఎంఓయూలకు మనం శ్రీకారం చుట్టాం. ఒక నాలెడ్జ్ ఎకానమీ కానీ, ప్రపంచంలో ఉండే అనేక పెద్ద సంస్థలన్నీ వచ్చి ఈరోజు మన దగ్గర ఎంఓయూలు చేసుకున్నాం. రాష్ట్రంలో 20,77,000 ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉన్నాయి. నేను ఇక్కడ ఒకటే కోరుతున్నా, 1,30,00,000 కుటుంబాలు ఉన్నాయి దగ్గర. అంటే 1 ఫ్యామిలీ 1 పారిశ్రామికవేత్త అంటే దగ్గర 1 కోటి మినిమం ఎంఎస్ఎంఈలు ఈ రాష్ట్రంలో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈలకు 558 కోట్ల రూపాయలు